2019 నవంబర్ నెల 9వ తారీఖు. ఈరోజు మురళిలోని మహావాక్యాలు తెలుసుకునే ముందు ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సర్వ సంబంధాలు బాబాతో జోడించినప్పుడు బాబాని తలుచుకోవడం అన్నది సహజమైపోతుంది. సో ఈరోజు మొట్టమొదటి మహావాక్యంలో బాబా ఏం చెప్తున్నారంటే, మధురమైన పిల్లలు, మీ స్మృతి చాలా అద్భుతమైనది. ఎందుకంటే మీరు ఒకేసారి తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు ముగ్గురిని స్మృతి చేస్తారు అంటున్నారు. సో ఈ స్మృతి యొక్క అద్భుతమైన విషయం ఏంటంటే, తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు ముగ్గురు ఒకే పరమాత్మ. సో ఈ ముగ్గురిని స్మృతి చేస్తారు అన్నదే ఈరోజు మొట్టమొదటి మహావాక్యము. ఈరోజు మురళి అంతా కూడా బాబా స్మృతి చేసేటప్పుడు ముగ్గురిని స్మృతి చేయాలని చెప్పేసి అన్నారు. దాని గురించి వివరంగా తెలుసుకునే ముందు ఈరోజుటి ప్రశ్న ఏంటంటే, ఏ పిల్లలనైనా మాయ అహంకారులుగా చేసినప్పుడు ఏ విషయంలో వారు నిర్లక్ష్యం చేస్తారు? దీనికి బాబా ఇచ్చే సమాధానం, అహంకారులైన పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి మురళిని నిర్లక్ష్యం చేస్తారు. ఒక ఎలుకకు పసుపు కొమ్ము ఒకటి దొరకటంతోనే నేను ఒక గొప్ప వ్యాపారిని అని అనుకుంది అని అంటారు. అసలు మురళి వినని వారు చాలామంది ఉన్నారు. మాకు నేరుగా శివబాబాతో సంబంధం ఉంది అని అనేస్తారు. పిల్లలు, మురళిలో కొత్త కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. కావున మురళిని ఎప్పుడూ మిస్ చేయకండి. దీనిపై చాలా ధ్యానము ఉండాలి. సో బాబా రోజు మురళిలో అడిగే ప్రశ్న ధారణకు సంబంధించిందే ఉంటుంది. సో మనం ఎంతవరకు ధారణ చేశామా, మన ప్రవర్తన, మన నడవడిక ఎలా ఉందా అన్నది చెక్ చేసుకోవడానికే ఈ ప్రశ్న అన్నది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ జవాబులో చెప్పినట్టు మరి ఏమైనా మురళిని నిర్లక్ష్యం చేస్తున్నామా, లేదా ఏదో పసుపు కొమ్ము దొరికితే ఇంకా మొత్తం అంతా మనమే గొప్ప వ్యాపారులం అయిపోయినట్టు మనం అనుకుంటున్నామా? తర్వాత మురళిని ఎప్పుడు మిస్ చేయొద్దు, మాకు శివబాబాతో నేరుగా సంబంధం ఉంది అని అంటే ఇక్కడ యోగం చేస్తే సరిపోదు, మురళిలో వచ్చే పాయింట్స్ కూడా వినాలి అంటున్నారు బాబా. సో దానికి కారణం ఏంటంటే ఈ మురళిలోనే చెప్పారు బాబా, కొందరు పిల్లలు మురళిని కూడా నిర్లక్ష్యం చేస్తారు. మాకైతే నేరుగా శివబాబాతోటే సంబంధం ఉంది అని అంటారు. కానీ శివబాబా ఏదైతే వినిపిస్తారో అది కూడా వినాలి కదా, లేక వారికి కేవలం స్మృతి చేస్తూ ఉండాలా అని చెప్పేసి బాబా అంటున్నారు. అంటే మీరు మురళిని వదిలేసి బాబాని స్మృతి చేస్తూ పోతే ఏమవుతుందంటే, ఆ స్మృతిలో ఆత్మ పవిత్రంగా అయితే అవుతుంది. పవిత్రంగా అయిన తర్వాత మనం ఆత్మ యొక్క స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని ఏ రకంగా కర్మలు ఆచరించాలా అన్నది మనకి మురళి ద్వారానే తెలుస్తుంది. సో ఆ మురళి ద్వారా అవి తెలుసుకున్నప్పుడే మనం ధారణ అన్న 3వ సబ్జెక్ట్కి రాగలుగుతాము. ఆ తర్వాత మనం పుణ్యం ఖాతా జమ చేసుకోవడానికి ఏదైతే సేవ చేయాలో మనస వాచ కర్మన, ఆ సేవకు సంబంధించిన సూచనలు కూడా బాబా మురళిలోనే ఇస్తారు. సో ఈ మురళినన్న చదవకుండా బాబాతోటి సంబంధం ఉంది, నేను బాబాని స్మృతి చేస్తాను అని చేస్తూ పోతే ఇక్కడ ధారణ మరియు సేవ అన్న 2 సబ్జెక్టులు చేయలేకపోతాం. సో మురళి ద్వారా బాబా ఎంతవరకు మనం చదువులో ఉన్నతి సాధించాము, మన ప్రస్తుత స్థితి ఎంత, మన పురుషార్థం ఎంతవరకు వచ్చింది, మన శ్రేష్ఠ భాగ్యాన్ని ఎంతవరకు మనం రచించుకున్నాము, ఇవన్నీ మురళి ద్వారానే చెక్ చేసుకోవాలి. సో మురళిలో బాబా రోజు జ్ఞానము, యోగము, ధారణ, సేవ 4 సబ్జెక్టులని కవర్ చేస్తారు. మనం గమనించి చదువుకోవాల్సిందే. సో ఆ రకంగా చదువుతూ పోతే బాబా 4 సబ్జెక్టులు అంటే మొత్తం చదువు, దానికి సంబంధించిన సూచనలన్నీ రోజు మురళిలో ఇస్తూ పోతూ ఉంటారు. సో అందుకే మురళిని నిర్లక్ష్యం చేయొద్దు, దానిని ఎప్పుడూ మిస్ చేయొద్దు, దీనిపై చాలా ధ్యానము ఉంచాలి అన్నది బాబా యొక్క శ్రీమతము. సో ఈరోజు బాబా ఈ మొట్టమొదటి మహావాక్యమైన తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు గురించి ఏం చెప్తున్నారంటే, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి ఇక్కడ కూర్చున్న మీరు ఎవరిని స్మృతిలో కూర్చున్నారు అని అడుగుతారు.
సో ఇక్కడ క్లాసు జరిగేటప్పుడు మనం కూర్చునేటప్పుడు ఎవరి స్మృతిలో కూర్చున్నామా అని చెప్పి బాబా మనల్ని అడుగుతున్నారు. సో కాబట్టి ఎవరికి వాళ్ళు అష్టశక్తుల్లో పరిశీలన శక్తిని వాడి వాళ్ళని వాళ్ళు గమనించుకోవాలి. మురళి వినేటప్పుడు తండ్రి, శిక్షకుడు, సద్గురువు ముగ్గురిని స్మృతి చేస్తున్నామా అని. ఎందుకంటే మురళి వినేటప్పుడు ముగ్గురిని స్మృతి చేయాలి అంటున్నారు. మురళి వినేటప్పుడే కాకుండా ఆ తర్వాత రోజంతా కూడా ఈ ముగ్గురు స్మృతిలో ఉండాలి అని అంటారు. సో ఆ రకంగా ముగ్గురు స్మృతిలో ఉన్నప్పుడే మనం తండ్రి మన పట్ల చూపించే ప్రేమను ఏదైతే ఉందో, తండ్రిగా మనకి ఏదైతే ఆయన మన పాలన చేస్తున్నారో అవన్నీ తీసుకుని మనము అందరికీ ఇవ్వగలుగుతాము. శిక్షకుడుగా బాబా ఏదైతే చెప్తున్నారో ఆ జ్ఞానం పట్ల మనకు నమ్మకం ఏర్పడినప్పుడు దాన్ని ధారణా స్థాయిలోకి తీసుకురాగలుగుతాం. సో విద్యాలయంలో విద్యార్థులు ఇంకా బాబా చెప్పే జ్ఞానాన్ని మనము 100% ధారణ చేయలేము అన్న ఆలోచనలు గనక చేస్తున్నారు అంటే తండ్రితోటి శిక్షకుడు అన్న సంబంధాన్ని జోడించలేదు. ఆ సంబంధాన్ని జోడించినప్పుడు బాబా చెప్పే జ్ఞానం పట్ల నమ్మకం ఏర్పడుతుంది, ధారణ కూడా చేయగలుగుతారు. సో ఆ నమ్మకం ఏర్పడినప్పుడు ఆ సంబంధాన్ని జోడించినప్పుడు బాబా చెప్పే జ్ఞానము ధారణ చేయడం అన్నది సాధ్యం కాదని చెప్పి సంశయ బుద్ధి ఆత్మలైపోతారు. సో ఇక్కడ బాబా నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి అన్నారంటే అలాంటి వాళ్ళంతా ఫెయిల్ అయిపోయి అలాంటి సంశయ బుద్ధి ఉన్న వాళ్ళైతే ప్రజలో దాసదాసీల్లోకి వచ్చేస్తారు. సో సాధారణంగా బాబా జ్ఞానాన్ని పాటించలేము అని అన్నవాళ్ళు ఖచ్చితంగా సొంత మతాలైన ఈ క్రోధము, లోభము వీటినే వాడుతూ పోతారు. సో వాడినప్పుడు ఖచ్చితంగా పాపపు ఖాతానే జమ అవుతుంది కాబట్టి శిక్షలు అనుభవిస్తూ పోతారు. సో అంత పరమాత్మ అవతరించి శాంతిని వాడాలి, సంతృప్తిని వాడాలి అని చెప్పారు అని అంటే ఖచ్చితంగా అది మనం పాటించి తీరితే అదే చాలా సులువు అనిపిస్తుంది. మనకు కోపం తెచ్చుకోవడం సులువని అనుకుంటామే కానీ యాక్చువల్గా శాంతితోటి వ్యవహరించడం చాలా సులువు. శాంతితోటి పని చేయించగలమా, కోపంతో పని చేయించగలమా అంటే శాంతితోటే పని చేయించగలం. మనం ఏంటంటే దాన్ని ప్రయోగం చేసి చూడలేదు. క్రోధంతో చేయించడం అన్నది మనకి సహజం అయిపోయింది కాబట్టి అది మనకు చాలా సులువు అనిపిస్తుంది, పని జరుగుతుంది అనిపిస్తోంది. కానీ శాంతితోటి గనక చేయించగలిగితే, శాంతిని గనక వాడితే, నేను శాంతితోటి వ్యవహరిస్తే పనులు అవుతాయి అన్న సంకల్పం గనక చేస్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది. కోపం తెచ్చుకుంటే కానీ పనులు కావు అని అనుకుంటే ఖచ్చితంగా కోపం తెచ్చుకుంటేనే పనులు అవుతాయి కానీ ఆత్మ యొక్క శక్తి తగ్గిపోతుంది, పాపపు ఖాతా జమ అవుతుంది. సో అందుకే బాబా చెప్పే జ్ఞానం పట్ల మనకి నమ్మకం ఏర్పడాలి అంటే ముందు ఆయనతో శిక్షకుడు అన్న సంబంధాన్ని జోడించాలి. తర్వాత సద్గురువు, బాబా సద్గురువుగా రోజు వరదానాలు ఇస్తారు కానీ ఒక గురువారం రోజే గుర్తుపెట్టుకోవడం అన్నది కాదు. ప్రతిరోజు ఆయన సద్గురువుగా వరదానాలు ఏ రకంగా అయితే ఇస్తారో, ఎప్పుడైతే సద్గురువుగా సంబంధాన్ని జోడిస్తామో స్వతహాగానే మనం మాస్టర్ సద్గురువులం అయిపోయి మన ప్రతి ఆలోచన ఒక వరదానం అయిపోతుంది. ఇవన్నీ చెకింగ్ పాయింట్స్. మనం ఆయనతోటి ఈ తండ్రి, శిక్షకుడు, సద్గురువు అన్న సంబంధాన్ని జోడించామా లేదా. సో తండ్రి అన్న సంబంధాన్ని జోడించామా లేదా అన్న దానికి కూడా చెకింగ్ పాయింట్ ఏంటంటే తండ్రి శాంతి సాగరుడు అయినప్పుడు పిల్లలు కూడా శాంతి సాగరులు అయి ఉండాలి. సో తండ్రి శాంతి సాగరుడు అయినప్పుడు పిల్లలు నోటి ద్వారా ఓం శాంతి అని అందరికన్నా ముందు మనమే కోపం తెచ్చుకుంటే తండ్రిని యథార్థంగా గుర్తించలేదని అర్థం. సో తండ్రిని యథార్థంగా గుర్తించినప్పుడు ఆయనని స్మృతి కూడా చేయలేం. సో మనం యోగం కోసమని కూర్చుని బాబా స్మృతిలో ఉన్నాము అని అనుకుంటే ఇంకా అది భ్రమే అనుకోవాలి. సో నిజంగా బాబా స్మృతి చేశామా లేదా అన్నదానికి చెకింగ్ పాయింట్ ఏంటి అని అంటే మన ఆలోచన విధానంలో, మన నడవడికలో శాంతి అన్నది ఖచ్చితంగా తెలుస్తూ పోతుంది. అది తెలియటం లేదు, మనకు కోపమే వచ్చేస్తోంది ప్రతిదానికి అని అంటే తండ్రిని గుర్తించలేదన్నట్టు. తండ్రిని గుర్తించినప్పుడు తండ్రిని స్మృతి కూడా చేయలేకపోతాం. సో ఇవన్నీ చెకింగ్ పాయింట్స్. విద్యార్థులు యోగం కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనడానికి, ఆ తర్వాత ఈ తండ్రి, శిక్షకుడు, సద్గురువు ఈ ముగ్గురు స్మృతిలో ఉన్నామా లేదా అనడానికి కూడా ఇది చెకింగ్ పాయింట్స్. అందుకే ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోండి అంటున్నాడు బాబా. సో బాబా ప్రశ్నించుకోండి అన్న తర్వాత ఎవరికి వాళ్ళ ప్రశ్నని వేసుకోవాలి. వేసుకుని నిజాయితీగా దానికి సమాధానం ఇచ్చుకుని ఆ తర్వాత నుంచి ఒకవేళ స్మృతి చేయకపోతే ఆడియో స్టార్ట్ చేసేటప్పుడు ఏ సంకల్పాలు అయితే చెప్పామో ఆ సంకల్పాలు గనక చేస్తే ఆ సంబంధం అన్నది
జోడించబడుతుంది. తర్వాత ఈ యొక్క ముగ్గురిని స్మృతి చేయడం అన్న విషయంలో కూడా బాబా ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నారు ఈరోజు మురళిలో. ఇది చాలా అద్భుతమైన విషయం కావున 3 రూపాలలోనూ స్మృతి చేస్తున్నారో లేదో నిజం చెప్పాలి. భోజనం చేసేటప్పుడు కేవలం శివబాబాని స్మృతి చేస్తున్నారా, లేక బుద్ధిలో ముగ్గురి స్మృతి కలుగుతుందా అని ప్రశ్న అడుగుతున్నారు. సో ఇంకా బాబా అన్నట్టు స్మృతి చేస్తున్నారో లేదో నిజం చెప్పాలి అని అంటే, నిజం చెప్పాలంటే మేము గమనించినంత మట్టుకైతే అసలు ఎవరు స్మృతి చేయట్లేదు. ఆహారం ఎదురుగా రాగానే వీళ్ళు అపవిత్రము, వాళ్ళిది, వాళ్ళ చేతి వంట తినము, వీళ్ళది తినము, మేము అది తినము అని చెప్పి ఈ ఆలోచనలే వస్తున్నాయి. కానీ తండ్రి, టీచరు, సద్గురు ముగ్గురు గుర్తు రాకపోవచ్చు. కాబట్టి విద్యార్థులు ఆహారం విషయానికి వచ్చేసరికి అది చాలా చాలా చిన్న విషయము. ఆహారాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆహారం ఎదురుగా వచ్చినప్పుడు తండ్రి, టీచరు, సద్గురువు ముగ్గురిని స్మృతి చేయాలి. ఇది మన యొక్క నియమం కింద, ఇది మన బాబా యొక్క శ్రీమతం కింద తీసుకోవాల్సిందే తప్పితే ఎవరో ఆహారాన్ని తెచ్చి ఇవ్వగానే మన ఆత్మ అపవిత్రం అయిపోతుందంటే ఇంకా ఆత్మ బలహీనంగా ఉందని అర్థం. విద్యాలయంలో బాబా చెప్పిన కొత్త విషయమే ప్రకృతికి మనం అధికారి ఆత్మలమని. అటువంటి ప్రకృతిని చూసి భయపడుతున్నామంటే అధీనమైపోయామని అర్థం. ఈరోజు మురళిలో సద్గురువుగా బాబా మనకిచ్చిన వరదానం కూడా అధికారి ఆత్మభవ. సో ప్రతి దానికి అధికారి ఆత్మలం. ఆహారంలో శక్తి ఉందా, ఆత్మలో శక్తి ఉందా అంటే ఆత్మలోనే ఉంది. ఆత్మ యొక్క యోగ శక్తిని వాడి ప్రతిదాన్ని పవిత్రంగా శుద్ధి చేస్తూ పోవాలి. సో విద్యాలయం అనగానే ఆహారం చూడగానే ఇంట్లో తినాలా, బయట తినాలా అని చెప్పేసి ఇవన్నీ వ్యర్థ సంకల్పాలు చేసి కుటుంబానికి, బంధువులకి, స్నేహితులకి, సమాజానికి వ్యతిరేకం అయిపోవద్దు. మనలో యోగశక్తి ఉంది. మన ఎదురుగా ఆహారం కాదు కదా, ఏ వ్యక్తులు వచ్చినా కానీ మన యొక్క శక్తి ద్వారా వాళ్ళు మారిపోవాలంటాడు బాబా. అంటే మన యొక్క ప్రభావం వాళ్ళ మీద పడాలి అంటాడు. అంటే అంత శక్తిశాలిగా అయిపోవాలి. ఉదాహరణకి శివబాబాని తలుచుకున్నంత మాత్రాన శివబాబా ఏం అపవిత్రం అయిపోవట్లేదు. ఆయన శక్తి ద్వారా మనం పవిత్రంగా అవుతున్నాం. ఇదే లాజిక్ని అందరితోటి వాడాలి. సో మనము ఎవరిని చూసినా కానీ మనం వాళ్ళ ఆత్మిక సోదరులు అన్న సంకల్పమే చేస్తాం. కాబట్టి మన ఆత్మశక్తి తగ్గడము, మనం అపవిత్రం అయ్యే ప్రశ్నే లేదు అసలు అక్కడ. మనం ఆ రకంగా వాళ్ళని ఆత్మిక సోదరులను అనుకున్నప్పుడు మన యొక్క దైవీ గుణాల యొక్క ప్రభావం వాళ్ళ మీద పడాలి. సో ఆత్మల మీదే మన ప్రభావం పడగలిగినప్పుడు ఆహారం మీద పడదా? సో ఆహారం ఎదురుగా రాగానే ఇంకా ఈరోజు మురళిలో చెప్పినట్టు బాబా తండ్రి, టీచరు, సద్గురువు ఈ ముగ్గురిని గనక తలుచుకుని కనుక మనము ఆహారాన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా ఆ తండ్రి, టీచరు, సద్గురువు యొక్క గుణాలు ఏదైతే ఉందో వాటి యొక్క ప్రభావం పడుతుంది ఆత్మ మీద. అంటే ఆత్మని శక్తిశాలిగా చేయడానికి బాబా ఎన్ని యుక్తులు తెలియజేయాలో అంతా చెప్తూ ఉన్నారు. సో తింటూ, తిరుగుతూ, నడుస్తూ అని బాబా ఏదైతే చెప్తారో ఈ తింటూ, తిరుగుతూ, నడుస్తూ అంటే తింటూ కూడా స్మృతి చేయండి అని అర్థం. అంతే తప్పితే దాన్ని చూసేసి భయపడిపోయేసి అదొక పెద్ద విషయం కింద చేసేసి చేయమని కాదు. అది చాలా చిన్న విషయము. విద్యాలయం ఇది ఆత్మని శక్తిశాలిగా చేయడం కోసమే మనం ఇవన్నీ చేస్తున్నాం. సో ఆత్మ బలహీనమయ్యే అవకాశమే లేదు. ఆత్మ ఎప్పుడు బలహీనమవుతుంది? తండ్రి, టీచరు, సద్గురుని మనం స్మృతి చెయ్యకుండా దేహదారుల గురించి ఆలోచించడము, వాళ్ళ పవిత్రత గురించి సర్టిఫికెట్లు ఇస్తూ పోవడం, ఇవి చేసినప్పుడు ఇవన్నీ చెయ్యమని చెప్పి బాబా ఎక్కడ మనకు అధికారాలు ఇవ్వలేదు. ఆయన ఇవ్వని అధికారాలు తీసుకుని మనం అందరికీ సర్టిఫికెట్లు ఇస్తే ఖచ్చితంగా మన శక్తే తగ్గిపోతుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు కూడా బాబా అందుకే అడుగుతున్నారు, చేసేటప్పుడు స్మృతి చేస్తున్నారో లేదో నిజం చెప్పాలి అంటున్నారు. సో ఇంకా ఈరోజు నుంచి బాబాకి నిజం చెప్పాలి అని అనుకుంటే మాత్రమే ఇంకా ముగ్గురిని స్మృతి చేయాలి. తర్వాత సేవకు సంబంధించిన సూచనలు ఈరోజు బాబా మురళిలు ఏమిస్తున్నారంటే, కాన్ఫరెన్సులు మొదలైన వాటిని జరుపుతారు. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు అని ప్రశ్నిస్తారు. అదైతే ఇప్పుడు జరుగుతోంది, వచ్చి అర్థం చేసుకోండి, ఎవరు చేస్తున్నారో తెలుసుకోండి అని మీరు బాబా కర్తవ్యాన్ని నిరూపించి తెలియజేయాలి. ఈ బాబా కర్తవ్యాన్ని నిరూపించి తెలియజేయాలన్నది బాబా మనకిచ్చిన సేవా సూచనలు. సో మన ద్వారా అందరికీ బాబా కర్తవ్యాన్ని నిరూపించే చేయడం అంటే
ఇక్కడ కాన్ఫరెన్స్‌లలో శాంతి ఎట్లా ఏర్పడతదని చెప్పేసి సమ్మిట్స్ అని చెప్పి జరుగుతూ ఉంటాయి. శాంతి సభలని చెప్పి. సో, అటువంటి చోట సాహసం చేసి పరమాత్మ అవతరించి శాంతిని స్థాపిస్తున్నారన్న విషయాన్ని మనం చెప్పాలి అంటే ముందు శాంతి అన్న దైవీ గుణాన్ని మనం ధారణ చేయాలి. అది చేసిన రోజునే తండ్రి శాంతిని స్థాపిస్తున్నారనంటే ఎవరైనా నమ్ముతారు. సో, అందుకే బాబా ఏమంటున్నారంటే, బాబా కర్తవ్యాన్ని నిరూపించి అంటున్నారు. అంటే దాన్ని ప్రూవ్ చేయాలి అంటున్నారు. సో, ఆ ప్రూవ్ చేసే పద్ధతి మనము ధారణ చేసి మన ద్వారా బాబాని ప్రత్యక్షం చేయడం. అందుకే సన్ షోస్ ఫాదర్ అంటారు. అంటే పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. సో, మన యొక్క ప్రవర్తన చూస్తేనే ఎవరికైనా ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపించాలి. వీళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత శాంతితోటి వ్యవహరిస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళ తండ్రి శివ పరమాత్మ అని చెప్పి సహజంగా కూడా గుర్తించాలి. ఆ రకంగా చేయడం అన్నది సాధ్యమే. సో, అందుకే సేవ విషయానికి వచ్చేసరికి ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే బాగా చదువుకున్న వారో బాబా పరిచయాన్ని ఇవ్వగలరో వారినే పిలవాలి. ఎవరైతే వచ్చి రచయిత మరియు రచన ఆది మధ్యాంతముల పరిచయం ఇస్తారో వారి కొరకు మేము రాను పోను ఖర్చులు ఉండేందుకు ఏర్పాట్లు అన్నీ చేస్తామని మీరు రాయవచ్చు. అది కూడా రచయిత మరియు రచనల పరిచయం ఇస్తేనే. ఎవరు ఈ జ్ఞానమును ఇవ్వలేరని మీకు తెలుసు. విదేశాల నుండి వచ్చినా పర్వాలేదు. రచయిత మరియు రచన ఆది మధ్యాంతముల పరిచయం ఇచ్చినట్లయితే మేము ఖర్చులు ఇచ్చేస్తాము అని వ్రాయాలి. సో, ఈ మహావాక్యాల్లో మనం గమనించాల్సిన పదాలు ఏంటంటే రచయిత మరియు రచన. వీటి గురించి చెప్పే వాళ్ళ చేత జ్ఞానం చెప్పించమంటున్నారు బాబా. సో, ఇక్కడ రచయిత అంటే శివబాబా మరియు రచన. సో, రచన అంటే క్రియేషన్. సో, ఇక్కడ రచయితగా బాబా రచించేది సత్యత్రేతాయుగాలనే. ఈ విషయం అన్నది జ్ఞానం చెప్పేటప్పుడు అందరికీ స్పష్టత ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ దుఃఖపు ప్రపంచాన్ని పరమాత్మనే రచించాడు అనుకుంటున్నారు అందరూ. కానీ ఈ దుఃఖపు ప్రపంచాన్ని బాబా రచించలేదు. సుఖమయమైన స్వర్గాన్ని అంటే సత్యత్రేతాయుగాలనే బాబా రచించారు తప్పితే ద్వాపర కలియుగాలు అన్నవి బాబా రచించలేదు. మరి ద్వాపర కలియుగాలు ఎలా వచ్చాయంటే ఈ సంగమ యుగంలో బాబా శ్రీమతానికి విరుద్ధంగా అసురీ గుణాలు ధారణ చేయడం, అంటే అసురీ సంస్కారాలు ఆత్మలో రికార్డ్ చేసినందుకు అవి అక్కడ ఎమర్జ్ అయినప్పుడు ఆ యొక్క యుగాలు వచ్చాయి. ఎప్పుడైతే ఆ వికర్మలన్నవి వస్తూ పోతే అప్పుడు మనము ద్వాపర కలియుగాలు వచ్చాయని చెప్పేసి అన్నాం. ఎప్పుడైతే మనము దైవీ గుణాలు ధారణ చేయాలని అనుకుని శ్రేష్ఠ సంకల్పాలు చేస్తామో దానికే బాబా శక్తిని కలుపుతారు. మనం గనక శ్రేష్ఠ సంకల్పాలు చెయ్యకుండా దేహాభిమానానికి లోనై వికారాలకి వశమై గనక ఆలోచనలు చేస్తే బాబా వాటికి శక్తిని కలపరు. కాబట్టి మనం వికర్మలు గనక చేస్తూ పోయినప్పుడు బాబా శక్తిని కలపరు, బాబా సంయోగం ఇవ్వరు. కాబట్టి వాటి యొక్క బాధ్యత పూర్తిగా మనదే. సో, మన యొక్క భాగ్యానికి రచయితలం మనమే. సో, శ్రేష్ఠ సంకల్పాలు ఎప్పుడైతే ఈ విశ్వ సేవ కోసం అని చెప్పి మనసా సేవ అని చెప్పేసి ఏవైతే శ్రేష్టంగా చేస్తూ పోతామో వాటికే బాబా శక్తిని కలుపుతారు. ఆ శక్తిని కలిపినప్పుడే ఆ యొక్క సత్యయోగం అన్నది వస్తుంది. కాబట్టి సత్య త్రేతాయుగాలనే రచిస్తాడు ఆయన. సో, ఈరోజు చెప్పినట్టు రచయిత అంటే స్వయాన శివబాబా పరిచయం ఇవ్వాలి. ముఖ్యంగా ఆయన యొక్క యథార్థ స్వరూపము, ఆయన యొక్క అవతరణ, ఈ అవతరణ గురించి చెప్పేవాళ్ళు మరియు ఆయన యొక్క రచన ఎప్పుడైతే సత్యత్రేతాయుగాలనే పరమాత్మ రచిస్తాడన్న విషయంలో స్పష్టత ఇవ్వగలుగుతామో ఈ యొక్క దుఃఖపు ప్రపంచానికి, మన జీవితంలో ఉన్న దుఃఖానికి పరమాత్మ బాధ్యుడు కాదన్న విషయం తెలుస్తుంది. ఆ విషయం గనక అర్థమైనప్పుడు ఈ సంగమ యుగంలో మన యొక్క భాగ్యాన్ని రచించుకోవడము అంటే డ్రామాలో మన పాత్ర, ఈ మొత్తం 4 యుగాల్లో 84 జన్మల పాత్రలు శ్రేష్టంగా రచించుకోవచ్చన్న విషయం మనకు తెలుస్తుంది. అంటే మన భాషలో చెప్పాలంటే డ్రామాలో పాత్రని మనకు నచ్చినట్టు. సో, డ్రామాలో పాత్రలు మనకు నచ్చినట్టు మలుచుకుంటే హెచ్చు తగ్గులు వస్తాయా, మార్పులు వస్తాయా అన్నది మనం వాడుక భాషలో అనుకుంటున్నాం. కానీ బాబా భాషలో మీ పురుషార్థానుసారముగా నంబర్ వైజ్ అని అంటారు. సో, పురుషార్థానుసారంగా నంబర్ వైజ్ అన్నా కానీ, పాత్రలో మార్పు రావడం అన్నా కానీ, ఎక్కువ తక్కువ అవడం అన్నా అన్నీ ఒకటే.
సో మీరు ఎంత పురుషార్థం చేస్తే అంత నంబర్ వైజ్ అంటున్నాను. సో ఎక్కువ పురుషార్థం చేస్తే నంబర్ వేసేటప్పుడు ర్యాంకింగ్లో ఫస్ట్ వస్తాం, తక్కువ పురుషార్థం చేసినప్పుడు ర్యాంకింగ్లో ఎండింగ్లో వస్తాం. సో కాబట్టి నంబర్ వైజ్ అంటే విద్యాలయం ఇది. విద్యాలయంలో ఖచ్చితంగా విద్యార్థుల మధ్యలో ర్యాంకింగ్ అన్నది ఉంటుంది. సో ఆ ర్యాంకింగ్ వేసేటప్పుడు మీరు ఏదైతే పురుషార్థం చేస్తారో దానికి తగ్గట్టు ఉంటుంది అన్నదాన్నే పురుషార్థానుసారం నంబర్ వైజ్ అంటారు. సో ఈ విషయాలు గనక సేవ చేసేటప్పుడు చెప్పగలిగితే అప్పుడు ఇవన్నీ చెయ్యండి అని చెప్పేసి బాబా అది కూడా రచయిత మరియు రచనల పరిచయమును ఇస్తేనే పిలిపించండి అంటున్నాడు. ఇంకా అది కాకుండా ఇంకా వేరే ఏది చెప్పినా కానీ ఉపయోగమే లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైనా తండ్రి గురించి వినడానికి ఇష్టపడతారు. సో తండ్రి అవతరించారన్న అద్భుతమైన విషయం ఒకటి తెలియాలి. తర్వాత రచన. సో రచన విషయానికి వచ్చేసరికి సత్యత్రేతాయుగాలను రచిస్తారే కానీ మన భాగ్యాన్ని రచించరు. మన భాగ్యానికి మాస్టర్ రచయితలం మనమే. సో మన భాగ్యాన్ని రాసుకున్నది మనమే కాబట్టి దాన్ని మార్చాల్సింది కూడా మనమే. సో ఆ మార్చే శక్తి మనకు ఉంది అని చెప్తున్నారు బాబా. సో అది ఎలా మార్చాలి, ఆ మార్చడానికి కావలసిన శక్తి కూడా పరమాత్మ మనకి ఇస్తారు అని అంటే ఎవరైనా జ్ఞానాన్ని వినడానికి ఇష్టపడతారే తప్పితే ఈ యొక్క డ్రామాలో రిపిటేషన్ అంటే వచ్చేవాళ్ళు కూడా ఇదే జ్ఞానం అని చెప్పి వెళ్ళిపోతారు. సో ఆ రకంగా జ్ఞానాన్ని గనక మనం చెప్తే ఖచ్చితంగా పాపభారాన్ని మనమే మొయ్యాల్సి వస్తుంది. సో డ్రామా రిపిటేషన్ అనగానే ఎవరికి వాళ్ళు దుఃఖం రిపీట్ అవుతుందా అంటారు. కానీ దుఃఖం అన్న ఈ లెక్కాచారం అన్నది నేను సమాప్తం చేసే తీసుకెళ్తాను అంటున్నారు బాబా. మరి ఆ విషయం కూడా చెప్పాలి కదా, దుఃఖం అన్నది ఆయన సమాప్తం చేస్తారని. సో హర్త అన్నారంటే మీ దుఃఖాన్ని హరిస్తా అంటున్నాడు. సో దుఃఖాన్ని హరిస్తాడు తండ్రి అన్న విషయం చెప్తే ఎవరికైనా ఆయన పట్ల ప్రేమ వస్తుంది, అరే దుఃఖాన్ని తీసేస్తారా అని. ఆ విషయం చెప్పకుండా డ్రామా రిపిటేషన్ అనగానే దుఃఖం రిపీట్ అవుతుందా అంటే ఉన్నది ఉన్నట్టు రిపీట్ అవుతుంది అంటే ఇంకా ఎవరికైనా ఆ జ్ఞానం అన్నది నచ్చదు. సో కాబట్టి అందుకే బాబా చెప్పేటప్పుడు రచయిత మరియు రచనల జ్ఞానము అంటున్నారు. సో జ్ఞానం చెప్పేటప్పుడు ముఖ్యంగా ఈ పాయింట్ల మీద ఫోకస్ చేయాలి. తర్వాత బాబా ఏం చెప్తున్నారంటే మహాప్రలయము, జలప్రలయము మొదలైనవి అయితే జరగవు. శాస్త్రాలలో ఏమేమో వ్రాసేశారు. చివరికి పంచపాండవులు మిగిలారని, వారు హిమాలయ పర్వతాలపై కరిగిపోయారని వ్రాశారు. మరి దాని రిజల్ట్ను గూర్చి వారికి ఎవరికీ తెలియదు. ఈ విషయాలన్నిటినీ తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. సో జ్ఞానం చెప్పేటప్పుడు ఒకవేళ మహాభారతం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మన యొక్క స్మృతి చిహ్నమే ఈ రామాయణ మహాభారతాలు కాబట్టి మహాభారతంలో ఏదైతే అంతిమంలో పాండవులు హిమాలయ పర్వతాలపై కరిగిపోయి అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళినట్టు చూపించారు. సో దీని యొక్క అర్థం ఏంటంటే పాండవులు అంటే మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిమాలయ పర్వతాలనంటే వాళ్ళ యొక్క స్థితి అంత ఉన్నతంగా అంటే ఆత్మాన స్థితిలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళడం అంటే ఆత్మాన ఉన్నత స్థితిలోకి వచ్చినప్పుడు సత్యయుగానికి వెళ్తారు. సో దాన్నే బాబా రిజల్ట్ను గూర్చి వారు ఎవరికి తెలియదు అంటారు. సో భక్తి మార్గంలో పాండవులు కరిగిపోయారనే చూపించారు కానీ ఆ తర్వాత ఏమైందా అన్నది మనకు తెలుసు. సో ఆ విషయాన్ని మనం సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు వాచా సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పాల్సి వస్తుంది. సో మహాభారతం అన్నది అక్కడ పాండవులతోటి హిమాలయ పర్వతాల మీద కరిగిపోయినట్టు చూపించారు కానీ ఆ తర్వాత ఏమవుతుందా అన్నది మనం చెప్పాలంటే రిజల్ట్. ఆ తర్వాత సత్యత్రేతాయుగాలు వస్తాయి. దాన్ని రచించేది స్వయాన పరమాత్మ, రచయిత మరియు రచన అన్న ఈ విషయాలు గనక చెప్తే ఖచ్చితంగా అందరూ ఆసక్తితో వింటారు, తండ్రికి కూడా దగ్గరవుతారు. సో తండ్రి జ్ఞానం యొక్క విలువ ఏంటా అన్నది కూడా ఏం చెప్తున్నారంటే పిల్లలైన మీరు సదా జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితముగా ఉండాలి. అతి ఇంద్రియ సుఖము గూర్చి తెలుసుకోవాలనుకుంటే గోపగోపికలను అడగండి అని దానిని గూర్చి గాయనము ఉంది. ఇవి సంగమయుగ విషయాలే అంటారు. సో ఇక్కడ బాబా ఈ అతీంద్రియ సుఖం అన్నది ఏదైతే ఉందో ఇది ఈ సంగమయుగంలోనే అనుభవంలోకి వస్తుంది. ఇప్పటికి విద్యాలయంలో అసలు ఈ అతీంద్రియ సుఖం గురించి అసలు ఎవరు మాట్లాడరు. కారణం ఏంటంటే ఆత్మలో ఉన్న ఈ ఆత్మిక ఆనందం ఏదైతే ఉందో అది జ్ఞానాన్ని స్మరిస్తూ పోయినప్పుడు
ఇక్కడ బాబా అదే చెప్తున్నారు, పిల్లలైన మీరు సదా జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితంగా ఉండాలి. సో ఎప్పుడైతే బాబా చెప్పే ఈ జ్ఞానాన్ని ఆలోచిస్తూ, స్మరించడం అంటే ఆలోచించడము, మనన చింతన చేసినప్పుడు అతి ఇంద్రియ సుఖం అంటే ఇంద్రియాలకు, ఈ పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలకు, వీటి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా అతీంద్రియ సుఖం అనుభవంలోకి వస్తుంది. సో ఇది కూడా విద్యార్థులు ప్రయోగం చేసి చూడాల్సిన విషయమే. నాకైతే అనుభవంలోకి వచ్చింది, కానీ మాటల ద్వారా దాన్ని వివరించలేను కాబట్టి చెప్పలేకపోతున్నాను. సో ఇక్కడ మనకి ఈ విషయం అర్థం కావాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మకి జ్ఞాన భోజనం పెట్టాలి. ఆత్మకి గనక జ్ఞాన భోజనం పెడితే ఈ అతీంద్రియ సుఖం అనుభవంలోకి వస్తుంది. విద్యాలయంలో ఏంటంటే శరీరానికి ఇచ్చే భోజనం గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేశారు, కానీ విద్యాలయాన్ని స్థాపించింది ఆత్మజ్ఞానం కోసం. ఏదైతే బాబా మన్మనాభవ అన్న మంత్రాన్ని ఇచ్చారో మనకి, ఆత్మ నిన్నటి మురళిలో అవినాశి వైద్యుడు అన్నారు. సో వైద్యం చేసేటప్పుడు మందు కూడా వేస్తారు, పౌష్టికాహారం కూడా తీసుకుంటారు. అదేవిధంగా స్మృతిలో ఉంటూ ఆత్మకి నిరంతర జ్ఞాన భోజనం ఇది గనక పెడుతూ పోతే ఖచ్చితంగా అతీంద్రియ సుఖం అనుభవంలోకి వస్తుంది. సో ఈ అతీంద్రియ సుఖం అనుభవంలోకి రాకుండా దేహాభిమానపు దుఃఖం అనుభవంలోకి వస్తుంది అని అంటే మనం దేహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేసాం. సో దేహానికి నిరంతరం టోలీ పెట్టామా, బ్రహ్మభోజనాలు పెట్టామా అని ఆలోచించామే తప్పితే, ఆత్మకి మన్మనాభవ అన్న సంజీవని మూలికి ఇచ్చామా, ఆ తర్వాత జ్ఞాన భోజనం, నిరంతరం జ్ఞాన భోజనం అన్నది పెడుతూ పోయామా, ఇది గనక ప్రాముఖ్యత ఇచ్చి ఉండింటే ఈ అతీంద్రియ సుఖం అందరికీ అనుభవంలోకి వచ్చేది. సంగమ యుగం యొక్క మహత్వం అది. ఇది ఏ యుగంలోనూ అనుభవంలోకి రాదు. ఎందుకంటే సత్యత్రేత యుగాల్లో అందరూ ఆత్మికానందంలోనే ఉంటారు కాబట్టి ఆ యొక్క తేడా తెలియకుండా పోతుంది. సో ద్వాపర కలియుగాల్లో మనం ఇప్పుడు సంగమంలో రికార్డ్ చేసే వికర్మలన్నీ ఎమర్జ్ అవుతూ పోతాయి కాబట్టి అక్కడ ఆత్మ అన్న జ్ఞానం ఉండదు కాబట్టి అక్కడ కూడా అతీంద్రియ సుఖం అనుభవంలోకి రాదు. సో అది అనుభవంలోకి వచ్చే యుగం ఒక్క సంగమ యుగంలోనే. విద్యార్థులు కనుక దీన్ని అనుభవంలోకి తీసుకురావాలి అని అంటే ఇంకా శరీరానికి పూర్తిగా ప్రాముఖ్యత తగ్గించేశారు. అసలు దేహము అన్న స్థితి నుంచే బయటకు వచ్చి ఆత్మ అన్న స్థితిలోకి రావాలి. సో దానికి నేను ఆత్మని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి అన్నది యోగ స్థితి. ఆ తర్వాత వ్యర్థ సంకల్పాలు చేయకుండా నిరంతరము జ్ఞాన భోజనం. తర్వాత శరీరానికి ఇచ్చే భోజనం ఏదైతే ఉందో అది చాలా చిన్న విషయం అది. ఎందుకంటే ఈ శరీరం అన్నది సత్యయోగానికి వెళ్ళేది లేదు కాబట్టి శరీర నిర్వహణ కోసం ఎంత అవసరమో అంతవరకు బాబా స్మృతిలో, ఈరోజు మురళిలో చెప్పినట్టు తండ్రి, టీచరు, సద్గురు, ఈ ముగ్గురు స్మృతిలో తినేస్తే ఇంక అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత ఇంకా రోజంతా జ్ఞానస్మరణ, జ్ఞాన భోజనము. ముఖ్యంగా మనం ఏదైతే స్థూలమైన ఆహారం విషయంలో బయట తినమని పెట్టుకున్నామో అది వాయుమండలంలో ఉన్న తమో ప్రధానమైన సంకల్పాలకు ఆ నియమం పెట్టుకోవాలి. వాయుమండలం నుంచి తమో ప్రధానమైన సంకల్పాలన్నీ తీసేసుకుంటూ ఉంటే ఆత్మశక్తి తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి దేహానికి సంబంధించిన విషయానికి వచ్చేసరికి అది చాలా చిన్న విషయం అని గనక వదిలేస్తే, ముఖ్యంగా కుటుంబము, బంధువులు, స్నేహితులు, సమాజానికి వ్యతిరేకం అయిపోద్ది ఆహారం విషయంలో. సో మనమే అధికారి ఆత్మలం కాబట్టి ఏ ఆహారం మన ఎదురుగా వచ్చినా కానీ మనమే దాన్ని శుద్ధి చేసుకుని తినేంత శక్తిశాలి ఆత్మలం అయిపోవాలి. ధారణ కొరకు ముఖ్య సారము: వినాశీ నశను వదిలి పైసకు కొరగాని వారి నుండి మేము ఇప్పుడు ఎంతో విలువైన వారిగా అవుతున్నాము. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు. మా చదువు అసాధారణమైనది అన్న అలౌకిక నశాలో ఉండండి అంటున్నాను. సో ఇలాంటి పాయింట్స్ని మనన చింతన చేసి గుర్తుపెట్టుకుని పాటించాల్సిందే. సో ఈ రోజంతా ఈ పాయింట్స్ చదువుకుని ముఖ్యంగా మా చదువు అసాధారణమైనది అన్న అలౌకిక నశాలో ఉండండి అంటున్నాడు. సో మనం చదివే ఆత్మజ్ఞానం అన్నది ఏ విద్యాలయంలోనూ చెప్పరు కాబట్టి ఇప్పుడు మనం ఆ చదువు స్వయాన పరమాత్మ ద్వారా, అది కూడా పరమాత్మ అందరికీ చెప్పట్లేదు, కొద్ది మందికే చెప్తున్నారు. ఆ కొద్ది మందిలో ఉన్న విశేష ఆత్మలం మనం. సో కాబట్టి మనము చదువుకునే చదువు అసాధారణమైన చదువు అని చెప్పి దాన్ని గనక స్మరిస్తూ పోతే ఈ అతీంద్రియ సుఖం అన్నది కూడా అనుభవంలోకి వస్తుంది. రెండవ పాయింట్: ఆస్తికులుగా అయి బాబాను ప్రత్యక్షం చేసే సేవను చేయాలి. ఎప్పుడూ అహంకారులుగా అయి మురళిని మిస్ చేయకూడదు అంటున్నారు.
సో దానిలో బాబాను ప్రత్యక్షం చేసే సేవ చేయాలి అని అంటే అది మన యొక్క ధారణ ద్వారానే సాధ్యము. సో మన ప్రవర్తన ఎంత ఉన్నతంగా ఉంటే మన ప్రవర్తనలో మార్పు గమనించినప్పుడు ఎవరైనా అడుగుతారు. మీరు ఈ రకంగా మారడానికి కారణం ఏంటంటే మనం చదివే అసాధారణమైన చదువు, అది కూడా చదివేది స్వయాన శివ పరమాత్మ ద్వారా అన్న విషయాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాం. లేకపోతే పరమాత్మ ద్వారా చదువుకుంటున్నారు అని అంటే ఇది ఎట్లా సాధ్యమని అవతల వాళ్ళు ప్రశ్నలు వేస్తారేమో అని చెప్పి మనం సైలెంట్ అయిపోతాం. కాబట్టి అలా కాకుండా ముందు మనము ధారణ చేస్తే అప్పుడు బాబాని ప్రత్యక్షం చేయడం సాధ్యమవుతుంది. మనం అప్పుడు బాబా గురించి చెప్పినా ఎవరైనా నమ్ముతారు కూడా. తర్వాత వరదానం. ప్రతి అడుగులో వరదాత నుండి వరదానంను ప్రాప్తి చేసుకుని శ్రమ నుండి ముక్తులుగా ఉండే అధికారి ఆత్మభవ. సో సద్గురువుగా బాబా మనకి వరదానం ఇస్తున్నారు. సో ఈ వరదానాలు ఎలా ఇవ్వాలి, ఎలా తీసుకోవాలా అని చెప్పేసి ఈ శివ పరమాత్మ జ్ఞాన మురళి అన్న యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అదే అప్లోడ్ అయ్యింది. సద్గురువు యొక్క ప్రథమ వరదానం మన్మనా భవ అని చెప్పి. సో ఇక్కడ కూడా ముఖ్యంగా వరదానాల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నారు. సో ఇక్కడ ఈ వరదానాలు కనుక తీసుకుంటూ పోతే శ్రమ నుండి ముక్తులైపోతారంటాడు. సో వరదానాలు తీసుకుంటే శ్రమ నుండి ఏ రకంగా ముక్తులు అవుతారు అని అంటే, ఇప్పుడు ఉదాహరణకు నాకు గనక ఆకలేస్తే నేను శ్రమపడి వండుకోవాల్సిన అవసరం లేకుండా ఎవరైనా అలా తయారు చేసి తెచ్చి నాకు ఇచ్చారనుకోండి, ఏ శ్రమ లేకుండా తినేవచ్చు నేను. అదేవిధంగా ఇప్పుడు మనము ఆత్మకి ఏదైతే జ్ఞాన భోజనం అని ఇందాక అనుకున్నామో ఆ యొక్క భోజనం పెట్టడానికంటే ఆ యొక్క శ్రేష్ఠ సంకల్పాలు చేయడానికి మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అంటే ఏంటి, ఇక్కడ అధీన ఆత్మలం అయిపోతున్నాం. సో అందుకే సద్గురువుగా బాబా ఆ కష్టం కూడా లేకుండా ఏ శ్రేష్ఠ సంకల్పాలు చేయాలి మనం అన్నది కూడా మనకు సంకల్పాలు ఇచ్చేస్తున్నారు రెడీమేడ్గా. సో అందుకే ఇక్కడ ఈరోజు వరదానం ఏమిస్తున్నారు, అధికారి ఆత్మభవ. సో బాబా సంకల్పం ఇచ్చేసారంటే ఇప్పుడు నేను ఏ సంకల్పం చేయాలి, ఇప్పుడు నేను ఏ వరదానం ఇవ్వాలి, నేను యోగంలో ఏం చేయాలని ఇలా ఎంతో శ్రమ పడుతున్నాం ఆలోచించడానికి. ఆ శ్రమ నుండి ముక్తులు చేయడం కోసం అని చెప్పి బాబా ఒక సంకల్పం అంటే ఒక శ్రేష్ఠ శక్తిశాలి సంకల్పం అంటే ఒక వరదానం అని ఇచ్చేశారు. సో సంకల్ప స్థాయిలో ఆయన ఇచ్చినప్పుడు ఎవరైనా స్థూలమైన ఏదైనా ఇందాక ఉదాహరణ చెప్పినట్టు నాకు ప్లేట్లో ఆహారం కనుక పెట్టిస్తే నేను చెయ్యి ముందుకు పెట్టి తీసుకోవాలి. అలా తీసుకుంటేనే అది నా దగ్గరకు వస్తుంది. అదేవిధంగా బాబా ఇచ్చిన సంకల్పాన్ని సంకల్ప స్థాయిలోనే తీసుకోవాలి. అధికారి ఆత్మభవ అంటే నేను అధికారి ఆత్మని అన్న ఈ సంకల్పం కనుక చేసినప్పుడు ఏమవుతుందంటే కర్మేంద్రియాల మీద ప్రకృతి మీద అధికారి ఆత్మలు అవుతాం. సో ఇక్కడ మనం ప్రస్తుతం కర్మేంద్రియాలకి ప్రకృతికి అధీనమైపోయి ఉన్నాం. సో కర్మేంద్రియాలకి ప్రకృతి అధీనమైపోయిన మనల్ని అధికారుల్ని చేయడానికి బాబా ఇక్కడ టీచర్గా జ్ఞానం చెప్తూ ఉన్నారు. కానీ ధారణా స్థాయిలోకి తేవడానికి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి సద్గురు స్థాయిలో బాబా ఏంటంటే అధికారి ఆత్మభవ అని చెప్పి వరదానం ఇచ్చేశారు. అది గనక తీసేసుకుంటే ఖచ్చితంగా కర్మేంద్రియాల మీద అధికారులం అవుతాము, ప్రకృతి మీద కూడా అధికారులం అవుతాం. సో కర్మేంద్రియాల మీద అధికారులం అయినప్పుడు స్వరాజ్యాధికారంలోకి వస్తాము, ప్రకృతి మీద అధికారులం అయినప్పుడు విశ్వమహారాజులం అవుతాం. సో అందుకే దీనికి వివరణ బాబా ఏమిస్తున్నారంటే, ఎవరైతే వరదాత పిల్లలుగా ఉన్నారో వారికి ప్రతి అడుగులో వరదాత నుండి వరదానములు స్వతహాగానే లభిస్తాయి. సో తండ్రి వరదాత. సో ఇక్కడ వరదానానికి దానానికి తేడా ఏంటంటే, దానం అంటే మన దగ్గర ఉన్నది ఇవ్వడం దానం, అవతల వాళ్ళకి ఏది అవసరమో కనుక్కుని ఇవ్వడం వరదానం. సో పరమాత్మ యొక్క గొప్పతనం అదే. సో ఇప్పుడు మన యొక్క సమస్య అధీనత, ప్రతి దానికి అధీనమైపోతూ ఉంటాం, వ్యక్తులకి, పరిస్థితులకు, అన్నిటికీ. సో అదే మన దుఃఖానికి కారణం. కాబట్టి అధికారి ఆత్మభవ అని చెప్పి ఇప్పుడు మనకు ఆ సంకల్పం చేయడం అవసరం కాబట్టి సద్గురువుగా ఇచ్చేశారు మనకి. సో అందుకే వరదాత పిల్లలంటే తండ్రిని యథార్థంగా గుర్తించాలి అంటే తండ్రిని స్మృతి చేస్తే యథార్థంగా గుర్తిస్తాం అక్కడ. సో అలాంటి వాళ్ళకు స్వతహాగానే లభిస్తాయి. వరదానమే వారి పాలన, వరదానాల పాలనతోనే పోషింపబడతారు. సో ఇదంతా కంటికి కనపడని జ్ఞానం కాబట్టి ఈ వరదానాలన్నవి కంటికి కనపడని సంకల్పాల ద్వారానే మన పాలన జరుగుతుంది. వాటి ద్వారానే పోషణ జరుగుతుందంటే మన ఆత్మ యొక్క పోషణ అంటే జ్ఞాన భోజనం అది.
సో కష్టము లేకుండానే ఇంతటి శ్రేష్ఠ ప్రాప్తులు లభించటము, దీనినే వరదానము అని అంటారు. కావున జన్మ జన్మలకు ప్రాప్తుల అధికారులుగా అయిపోయారు. ప్రతి అడుగులో వరదాత నుండి వరదానం లభిస్తూ ఉంది మరియు సదా లభిస్తూనే ఉంటుంది. అధికారి ఆత్మకు దృష్టి నుండి, మాట నుండి, సంబంధం నుండి వరదానమే వరదానం లభిస్తూ ఉంటుంది అంటున్నారు. సో ఎప్పుడైతే మనము స్వరాజ్యాధికారులం అవుతామో అటువంటి ఆత్మలకు బాబా దృష్టి నుండి, మాట నుండి, ఆయనతోటి మనకున్న సంబంధాల నుండి నిరంతరం వరదానాలే లభిస్తూ ఉంటాయి అంటారు. సో బాబా మనని అధికారి ఆత్మలు ఒక వరదానంతో చేసేసారు. అది తీసుకుంటే అనుభవంలోకి వస్తుంది. సో నేను అధికారి ఆత్మనన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని కర్మేంద్రియాలకు అధికారులు అవ్వాలి, ప్రకృతికి అధికారులు అవ్వాలి. సో ఇదే సద్గురువుగా బాబా మనకిచ్చే సహయోగము. తర్వాత స్లోగన్, సమయపు వేగము ప్రమాణంగా పురుషార్థపు వేగమును తీవ్రం చేయండి అంటున్నారు. సో ఇది సంగమ యుగము డ్రామా టిప్పు మీద అంతిమంలో ఉంది. సో కాబట్టి ఈ యొక్క సమయాన్ని గుర్తించి దానికి అనుసారంగా పురుషార్థం యొక్క తీవ్రతను కూడా పెంచండి అని చెప్పి ఈరోజు బాబా స్లోగన్లో తెలియజేస్తున్నారు. ఓం శాంతి.